'పుష్ప' సినిమాతో పాన్ ఇండియన్ రేంజ్‌లో పాపులారిటీ సంపాదించుకున్నారు అల్లు అర్జున్ గారు. ఆయన టాలెంట్‌కి, ఆయన నటనకి అటు 'గద్దర్' అవార్డ్, ఇటు పక్క నేషనల్ అవార్డ్ ఈ 2 కూడా ఆయనకి దక్కడం మనం చూసాం. ఫస్ట్ టైమ్ ఒక తెలుగు యాక్టర్‌కి నేషనల్ అవార్డ్ రావడం, ఆయన పేరు మీద అదొక రికార్డ్‌గా ఉండిపోవడం కూడా మనం చూస్తూ ఉన్నాం. సో, ఇలా ఇటువంటి ఘనతల్ని సంపాదించుకున్న అల్లు అర్జున్ గారి పేరు మీద ఇప్పుడు ఇంకొక ఘనత, అరుదైన ఘనత వచ్చి చేరిందని చెప్పుకోవాలి. అదేంటంటే 'ఫోర్బ్స్ ఇండియా' తాజా సంచిక కవర్ పేజీ మీద ఆయన స్థానం సంపాదించుకోవడం. ఇదే ఆయన క్రేజ్‌కి నిదర్శనంగా కూడా అందరూ మాట్లాడుతున్నారు. సో, ఈ 'ఫోర్బ్స్ ఇండియా' ఆహ్, ఒక ప్రత్యేక ఎడిషన్‌లో భాగంగా రూపొందించిన దీంట్లో ఆయన కవర్ పేజీ మీదనే ఆయన ఫోటో ఉండడమే ఆయన క్రేజ్ ఏంటో అర్థమైపోతుంది. ఒకసారి దీనికి సంబంధించి డీటెయిల్డ్‌గా చూద్దాం. మామూలుగా ఈ 'ఫోర్బ్స్ ఇండియా' వాళ్ళు ప్రతి ఇయర్ కూడా ఒక సంచికని డిజైన్ చేస్తూ ఉంటారు. సో, ఇదేంటంటే ప్రత్యేకంగా రూపొందిస్తూ ఉంటారు వీటిని. ఈసారి 'షో స్టాపర్స్' అనే ఎడిషన్స్‌ని వాళ్ళు క్రియేట్ చేశారు. దీంట్లో భాగంగా సినిమా, అలాగే టెలివిజన్, క్రీడలు, సంగీతం, కళలు, ఫ్యాషన్ ఇలా ఈ రంగాలకు సంబంధించిన ప్రముఖులకు ఆ ఎడిషన్‌లో వాళ్ళకి స్థానం కల్పిస్తూ ఉంటారు. సో, అటువంటి ఆ ఎడిషన్‌లో కవర్ పేజీ మీద అల్లు అర్జున్ గారి ఫోటో ఉండడం ఇప్పుడు ఆయన క్రేజ్ ఏంటో అందరికీ అర్థమైపోతుంది. సో, మామూలుగా ఇందులో ఈ ప్రముఖులందరికి సంబంధించి, వాళ్ళ జర్నీకి సంబంధించి, వాళ్ళ అనుభవాలు, వాళ్ళ లైఫ్‌లో ఎదుర్కొన్న కష్టాలు, ఈ స్టార్డమ్ అంటే ఇంతవరకు రావడానికి తోడ్పడిన అంశాలు వీటన్నిటిని కూడా పంచుకుంటూ ఆహ్, ఉంటారు. సో, ఆ కథనాలన్నిటిని కూడా ఈ ఎడిషన్‌లో వాళ్ళు ప్రింట్ చేస్తూ ఉంటారు. సో, అలా 100 సెలబ్రిటీలని సెలెక్ట్ చేసుకుంటారన్నట్టుగా మనకు తెలిసింది. సో, అలా 100 సెలబ్రిటీలని సెలెక్ట్ చేసుకొని వాళ్ళ జర్నీని ఈ ఎడిషన్‌లో అయితే వాళ్ళు ప్రింట్ చేసి అందరికి కూడా అందిస్తూ ఉంటారు. సో, ఆ నేపథ్యంలోనే అల్లు అర్జున్ గారి జర్నీని కూడా వాళ్ళు ఆహ్, వివరంగా తెలుసుకొని దీంట్లో ప్రింట్ చేశారు. సో, ఆ ఎడిషన్ కవర్ పేజీ పైన అల్లు అర్జున్ గారి ఫోటోని ప్రింట్ చేశారు. సో, ఇది ఇప్పుడు అల్లు అర్జున్ గారి అభిమానుల్ని ఉర్రూతలెగిస్తుందని చెప్పుకోవాలి. సో, అటువంటి ఒక అరుదైన రికార్డ్‌ని కూడా ఆయన సొంతం చేసుకున్నారు. మామూలుగా చూసుకుంటూ వస్తే అల్లు అర్జున్ గారు పాన్ ఇండియన్ రేంజ్‌లో పాపులారిటీ సంపాదించుకున్నారు. అయితే పాన్ ఇండియన్ రేంజ్‌లో పాపులారిటీ సంపాదించుకున్న తర్వాత ఆ పాపులారిటీ నిలుపుకోవడం అనేది ఒక సవాలని చెప్పుకోవాలి. సో, అదిప్పుడు 'ప్రభాస్' గారు ఆ సవాల్‌ని యాక్సెప్ట్ చేసుకొని ఆయన పాపులారిటీని కంటిన్యూ చేస్తున్నారు. సో, ఎంత స్టార్డమ్ వచ్చిందో 'బాహుబలి' తర్వాత దాన్ని మెయింటైన్ చేయడంలో ఆయన సక్సెస్ సాధించారు. అయితే చాలా అతి కొద్ది మంది మాత్రమే అంత స్టార్డమ్‌ని మేనేజ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు అల్లు అర్జున్ గారు కూడా అదే పనిలో అయితే ఉన్నారు. సో, ఇప్పుడు 'పుష్ప' తర్వాత ఒక రేంజ్‌లో ఆయన అంటే పాన్ ఇండియన్ రేంజ్‌లోనే కాకుండా ఆయన గుర్తింపు వేరే దేశాలకు కూడా వెళ్ళిపోయింది. గ్లోబల్ లెవెల్‌లో ఆయనకు ఒక స్టార్డమ్ అయితే వచ్చింది. చాలామంది ఆయన స్టైల్‌ని గావచ్చు, ఆయన మేనరిజాన్ని గావచ్చు ఫాలో అవుతూ ఉన్నారు. సో, దానికి సంబంధించి ఇంటర్నేషనల్ సెలబ్రిటీలు సైతం ఆయన మేనరిజాన్ని ఫాలో అవుతూ వీడియోలు పోస్టులు చేయడం మనం చాలా సందర్భాల్లో మనం చూసాం. సో, క్రికెటర్స్ గావచ్చు, ఫుట్‌బాల్ ప్లేయర్స్ గావచ్చు, అలా కొంతమంది అల్లు అర్జున్ గారి 'పుష్పలో' ఉన్న ఆ మేనరిజాన్ని కూడా వాళ్ళు ఆహ్, వాళ్ళు ఇమిటేట్ చేస్తూ మరి పోస్టులు చేశారు. సో, అది ఆయన క్రేజ్ ఏ లెవెల్‌లో పెరిగిపోయిందో మనం అర్థం చేసుకోవచ్చు. సో, ఇప్పుడు ఆ క్రేజ్‌ని ఆయన మళ్ళీ అలాగే క్యారీ చేస్తూ ఇలా అరుదైన ఘనతల్ని సంపాదిస్తూ ఇప్పుడు 'రాకా'తో మన ముందుకు రాబోతున్నారు. సో, 'పుష్పతో' వచ్చిన ఆ క్రేజ్‌ని 'రాకా'తో ఆయన సస్టైన్ చేసుకోబోతున్నారు, నిలుపుకోబోతున్నారు. 'రాకా'తో ఇంకా గ్లోబల్ లెవెల్‌లో తను అడ్రెస్ కాబోతున్నారు. సో, ఈ సినిమాని గ్లోబల్ లెవెల్‌లో తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మనకు తెలిసిందే ఆ సినిమాలో హాలీవుడ్ హీరో 'విల్ స్మిత్' గారిని కూడా తెప్పించే ప్రయత్నం కూడా జరుగుతుంది. ఆల్రెడీ 'అవతార్' సినిమాకి పనిచేసిన ఒక గ్రాఫిక్ డిజైనర్ కంపెనీతో వాళ్ళు ఒప్పందం చేసుకొని ఆ సినిమాకి ఇప్పుడు వాళ్ళే వర్క్ చేస్తున్నారు. సో, అలా ఇంటర్నేషనల్ లెవెల్‌లో ఈ సినిమాని తీసుకెళ్తున్నారు. ఆ సినిమా టైటిల్ గావచ్చు, అల్లు అర్జున్ గారి లుక్ కావచ్చు, అది ప్రపంచవ్యాప్తంగా కూడా దాన్ని వైరల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అది ఆల్రెడీ అల్లు అర్జున్ గారి లుక్ కూడా చాలా భిన్నంగా ఆయన ఇప్పటివరకు చేయని ఒక ప్రయోగాన్ని చేయబోతున్నట్టుగా కూడా మనకు తెలిసిపోతుంది. సో, అది ఆ లుక్ చూడగానే ఇదొక హాలీవుడ్ కంటెంట్ ఉన్న సినిమా అని చెప్పేసి అందరూ కూడా ఫిక్స్ అయిపోయారు. సో, అటువంటి ఒక కథతో ఇవాళ గ్లోబల్ స్థాయిని అడ్రెస్ చేసే విధంగా ఆయన ప్రయత్నాలైతే చేస్తున్నారు. సో, అలా 'పుష్ప' ఇచ్చిన క్రేజ్‌ని ఆయన నిలబెట్టుకోవడానికి ఇప్పుడు 'రాక' తీస్తున్నారు. 'రాకా'తో ఈ పాన్ ఇండియన్ రేంజ్‌లో సంపాదించిన క్రేజ్‌ని నిలబెట్టుకోవడమే కాదు, గ్లోబల్ లెవెల్‌లో ఆయన తన పాపులారిటీని విస్తరించేందుకు కూడా ప్రయత్నాలైతే జరుగుతున్నాయి. సో, అటువంటి ఈ ప్రయత్నంలో భాగంగా జరుగుతున్నప్పుడు ఇలాంటి కొన్ని అరుదైన ఘనతల్ని కూడా ఆయన అతని పేరు మీద వేసుకుంటూ ఉన్నారు. 'పుష్పలో' ఆయన నటనకి అటు నేషనల్ అవార్డ్ వచ్చింది. ఇటు 'గద్దర్' అవార్డ్ వచ్చింది. 'పుష్ప 2'
భారీ పాన్ ఇండియన్ రేంజ్‌లో విజృంభించేసింది. అది ఒక కలెక్షన్స్‌లో దూసుకుపోయింది. 'బాహుబలి' రికార్డ్స్‌ని కూడా బ్రేక్ చేసిన వైనాన్ని మనం చూసాం. సో, ఆ రేంజ్‌లో అల్లు అర్జున్ గారి క్రేజ్ విస్తరించిపోయింది. చాలామంది స్టార్‌లకు సైతం అల్లు అర్జున్ గారు ఫేవరెట్ హీరోగా మారిపోయిన సందర్భాలను కూడా మనం చూసాం. సో, ఇప్పుడు ఆహ్, ఇటువంటి ఒక అరుదైన ఘనతని మామూలుగా ఈ ఫోర్బ్స్ ఇండియా వాళ్ళు ప్రతి ఇయర్ ఈ విధంగా ఎడిషన్స్ రిలీజ్ చేయడం, అందులో సెలబ్రిటీలకు సంబంధించిన జర్నీలని వాళ్ళు పంచుకున్నప్పుడు వాటి కథనాల్ని అందులో ప్రింట్ చేయడం, వాటిని పబ్లిష్ చేయడం ఇటువంటివి మనం చూస్తూ ఉంటాం. అటువంటి దాంట్లో స్థానం సంపాదించడం ఒక ఎత్తయితే, ఆ స్థానం సంపాదించిన తర్వాత ఆ కవర్ పేజీ మీద ఆ ఫోటో రావడం ఇంకో ఎత్తు. సో, ఇప్పుడు 100 సెలబ్రిటీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జర్నీలు తీసుకొని, ఆ జర్నీస్ ప్రింట్ చేసిన ఎడిషన్ ఏదైతే ఉందో దాని మీద అల్లు అర్జున్ గారి ఫోటో వచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు ఆయన క్రేజ్ ఏ లెవెల్‌లో విస్తరించిపోయిందని. సో, చాలామంది ఈ న్యూస్ కింద పోస్ట్‌లు చూస్తూ ఉంటే దాని మీద అల్లు అర్జున్ గారి ఫోటో ఉండడం అల్లు అర్జున్ గారి క్రేజ్ నిదర్శనం కాదు. అల్లు అర్జున్ గారి ఫోటో ఉండడం వల్ల ఆ ఫోర్బ్స్ ఆ కవర్ పేజ్‌కి ఇంకా ఎక్కువ గుర్తింపు వచ్చిందన్నట్టుగా కూడా పోస్ట్‌లు పెడుతున్నారు. సో, ఆ లెవెల్‌లో అల్లు అర్జున్ గారి క్రేజ్ మనకు అర్థమైపోతుంది. సో, ఇలా అల్లు అర్జున్ గారి ఆయన ప్రయాణంలో ఆహ్, గద్దర్ అవార్డ్స్, నేషనల్ అవార్డ్స్ ఇలా గుర్తింపు మొత్తం కూడా రావడం. అలాంటిదే ఈ ఫోర్బ్స్ ఇండియా ఈ ఏదైతే షో స్టాపర్స్ ఉందో దీని కవర్ పేజీ మీద ఎడిషన్ కవర్ పేజీ మీద అల్లు అర్జున్ గారి ఫోటో ఉండడం అనేది ఆయన అద్భుతమైన ప్రయాణంలో ఇదొక మరొక మైలురాయి అని చెప్పుకోవాలి. సో, ఇలాంటి అరుదైన ఘనతలను ఆయన సాధించుకుంటూ వెళ్తున్నారు. సో, ఇంకా మరిన్ని అరుదైన ఘనతల్ని సాధించుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. రాక మరి ఎటువంటి ప్రభంజనాన్ని క్రియేట్ చేస్తుందో ప్రపంచవ్యాప్తంగా చూడాలి. సో, ఈ జర్నీలో ఆయన ఇటువంటి ఘనతల్ని ఆయన పేరు మీద రాసుకుంటూ పోతున్నారు. మరి ఇక 'రాకా' సినిమా వచ్చే నాటికి ఆయన లెవెల్ ఆల్రెడీ గ్లోబల్ స్థాయికి విస్తరించింది. 'రాకా' వచ్చిన తర్వాత ఇంకా ఏ రేంజ్‌లో వెళ్తుందో చూద్దాం. సో, మరి అల్లు అర్జున్ గారి కెరీర్ చూసుకుంటూ వస్తే ఈ లెవెల్‌లో అంటే పాన్ ఇండియన్ ఇమేజ్ వచ్చిన తర్వాత దాన్ని ఎలా క్యారీ చేస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఆయన సినిమా స్క్రిప్ట్ సెలక్షన్స్ పరంగా గావచ్చు, ఇటువంటి ఘనతల్ని ఆయన సంపాదించుకోవడం గావచ్చు, ఇలా కంప్లీట్‌గా ఆయన తన మేనేజ్